ఆర్కేఎల్ టీవీ న్యూస్కి స్వాగతం. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా సిటిజన్ ఫంక్షన్ హాల్లో ముస్లిం మహిళలకు నేడు నిత్యావసర సరుకులను మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ పంపిణీ. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణలో సర్వమత సౌభ్రాతృత్వం విలసిల్లుతుందని అన్నారు. మత సామరస్యానికి, పరమత సహనానికి తెలంగాణ నెలవని తెలిపారు. అల్లా కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. అల్లా బోధించిన ప్రేమ, శాంతి మార్గాల్లో పయనిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నల్ల సుధాకర్ రెడ్డి, స్వరూపారాణి, మైనార్టీ నాయకులు కుద్దూస్, మహమ్మద్ బృహాన్ తదితరులు పాల్గొన్నారు. అనేక అంశాలను మన నిజ జీవితంలో మానవ సంబంధాలు అనుకోని మానవ నడవడిక గురించి ఆ పురాణంలో పొందుపరిచిన అంశాలను మనం శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో 5 సార్లు నమాజ్లో ఆ పవిత్రాన్ని ఆచరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ దురదృష్టకరం, బాధాకరం, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో దేశవ్యాప్తంగా కూడా మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. దయచేసి మన వరంగల్ నగరానికి మరి ఒక చరిత్ర ఉన్నది. అటువంటి మత కలహాలు కానీ మరి మతాల మధ్య చిచ్చు పెట్టే వాటిని కూడా మనం గుర్తించాలి. అటువంటి వాళ్ళను మరి మన దరిదాపులో కూడా మన వాడలో కానీ, మన గల్లీలో కానీ, మన నగరానికి, మన జిల్లాకు, మన రాష్ట్రానికి కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన, మీ పైన, అందరిపైన ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి చాలా సందర్భాలలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నా మైనార్టీ సోదరులు మరి మా ముస్లిం సోదరులు అందరూ కూడా కలిసి రావడం జరిగింది. వచ్చినటువంటి సాధించినటువంటి తెలంగాణలో అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని పండుగలకు కూడా ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి రంజాన్ సందర్భంగా అందరికి కూడా మరి ఇఫ్తార్ విందే కాకుండా మరి రంజాన్ కిట్స్ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు, రంజాన్ సందర్భంగా దుస్తుల పంపిణీ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఒక బాధ్యత ఉన్నటువంటి ఖురాన్ పఠించినటువంటి వ్యక్తిగా ఖురాన్లో ఉన్నటువంటి మరి అల్లా చెప్పినటువంటి అంశాలను ఆచరించాలని చెప్పి మరి అనేక మంది మా సోదరులు మరి అబ్బు గారు అయితేనేమి, కుద్దూస్ గారు అయితేనేమి, ఇంకా అనేక మంది బాబా కాదనీల్ గారు, ఇస్మాయిల్ గారు వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది కూడా చాలా సందర్భాలలో మరి రంజాన్ సందర్భంగా తనకు చేతనైనటువంటి సాయం చేసి ఖురాన్లో ఉన్నటువంటి పవిత్ర మరి వాక్యాలన్నింటి కూడా మరి నిజ జీవితంలో ఆచరించే వ్యక్తులలో కూడా మరి మన సోదరులను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా, అప్పు గారికి గుర్తు చేస్తున్నా, మరి సోదరులు ఖురాన్ సాబ్ కూడా గుర్తు చేస్తున్నా. మరి అల్లా ఏదో ఒక రూపంగా మనం చేసే పుణ్య కార్యక్రమంలో చేదోడు వాదోడుగా ఉంటారన్న దానికి నిదర్శనం. మరి ఒక 5-6 నెలల క్రితం అనుకుంటా మరి సోదరులు ఖురాన్ గారు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు మరి అప్పు గారు నాకు ఫోన్ చేసినప్పుడు నేను పోయి డాక్టర్స్తో మాట్లాడి మరి ఆ రోజే చెప్పడం జరిగింది, తమ్ముడు నాన్న ఎట్టి పరిస్థితులలో ఆరోగ్యవంతుడు అవుతాడు, ఎందుకంటే నాకు ఒక 30 ఏళ్ళ మరి అనుబంధం ఉన్నది మీ కుటుంబంతో. వారు ఎప్పుడు కూడా సమాజంలో కానీ మరి చేతనంత సాయం చేసిండు. మరి పవిత్ర మాసంలో అనేక శుభ కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు చేసిండ్రు. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని చెప్పినప్పుడు నిజంగా కూడా అనారోగ్యం నుంచి ఈరోజు మరి వారు ఆరోగ్యంగా ఉన్నందుకు నిజంగా చప్పట్లతోని మరి వారికి అల్లాకు ధన్యవాదాలు చెప్తున్నా. అంటే మనం చేసే కార్యక్రమాలు అల్లా ఏదో ఒక రూపంలో ఈ రోజే తక్షణమే మనకు మేలు జరగకపోవచ్చు, కానీ వారు మన జీవితంలో కానీ మన కుటుంబంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కూడా వారు పరిష్కారం చూపెడతారు. అందుకే నాడు ఎన్నికల ముందు చేసిన పాదయాత్రల్లో నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కృషి చేస్తానని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. నేడు ఎమ్మెల్యే డివిజన్ పర్యటనలో భాగంగా 8వ డివిజన్ ఇందిరానగర్, టైలర్ స్ట్రీట్లలో పర్యటించారు. హన్మకొండ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి స్థానిక దుకాణ సముదాయాల యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన చేపడతామని చెప్పారు. ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణ పనులలో వేగవంతం పెంచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.
టైలర్ స్ట్రీట్ నుండి సుధానగర్ వెళ్లే రోడ్డు నిర్మాణానికి నిధులను మంజూరు చేస్తానని, ఎన్నికల నియమావళి ముగిసిన వెంటనే పనులను ప్రారంభిస్తామని చెప్పారు. నాలాల విస్తరణ, అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని సూచించారు. వర్షాకాలంలో నీటి మునిగే ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరానగర్లో అంబేద్కర్ భవన్ నిర్మాణం మరియు ప్రహారీ ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా డివిజన్ 10వ డివిజన్లో అలంకార్ దగ్గర ప్రతి వర్షాకాలము ఇక్కడ నీళ్లు రావటం, మునగటం అనేది ఇదిగోండే. మరి అందులో భాగంగానే ఈ ఒకటిని మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. దీన్ని త్వరలోనే కంప్లీట్ చేయడానికి సహాయ శక్తుల వచ్చే వర్షాకాలం నాటికి ఈ అలంకార్ జంక్షన్ ఈ ఏరియాలో ఎక్కడ కూడా చుక్క నీరు రోడ్డు మీద నిలవకుండా చేయడానికి సహాయ శక్తులు కృషి చేస్తున్నాం. 2 రోజులు అటో ఇటో కానీ చాలా హ్యాపీగా ఉన్న, సంతోషంగా ఉన్నది. ఇక్కడ ఇంత తొందరలో యుద్ధ ప్రాతిపదిక వర్క్ కంప్లీట్ కావటం, సాధారణంగా కంప్లీట్ కావటం అందరూ కూడా నిజంగా చాలా సంతోషంగా ఉండడం మాకు సంతోషం. జై నాగేంద్రన్న. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు. రోడ్డెక్కిన నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంట గాడిపల్లి ఎయిర్పోర్టుకు భూమి కోల్పోతున్న తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయ రోడ్డు కావాలని కోరుకుంటున్న గుంటూరుపల్లి, గాడిపల్లి రైతులకు మార్కెట్ ధరకి తగినట్టుగా పరిహారం ఇస్తే భూములు ఇస్తామంటున్న రైతులు. 200 మంది రైతుల ఆందోళన, జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా మోహరించిన పోలీసులు. ధర్నాకు అనుమతి లేదు అని రైతులతో వారిస్తున్న పోలీసులు. మంత్రి కొండా సురేఖది ఒక మాట, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిది ఒక మాట. మంత్రి కొండా సురేఖ ఏమో భూమికి భూమి అంటుంది, రేవూరి ప్రకాష్ రెడ్డి ఏమో భూమికి భూమి ఇవ్వమని అంటున్నాడు. వీళ్ళిద్దరే సరిగ్గా లేరు. వీళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు మా దగ్గరకు వచ్చి హామీ ఇవ్వలేదు. ఎకరానికి 5 కోట్లు మా గ్రామానికి హైవే వేస్తేనే భూములు ఇస్తామని భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు. కలెక్టర్ గారిని గ్రామ సభ నిర్వహించమనండి. మా ప్రజల డిమాండ్స్ ఏంటి అని తీసుకోమనండి. ఇప్పటి వరకు మా గ్రామ సభ పెట్టలేదు. పెట్టండి, గ్రామ సభ పెట్టి మా డిమాండ్ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి. మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు చెప్పినట్టు మేము మా డిమాండ్ కొత్త ఉన్నాయి. మంత్రి గారు చెప్పినారు 4-5 కోట్లు నడుస్తుందండి. అది ఎగ్జాక్ట్ 4-5 కోట్లు ఇవ్వాలి. అది ఇస్తేనే కాంప్రమైజ్. కనీసం ఒక మంత్రి గాని, ఒక ఎమ్మెల్యే గాని ఇంతవరకు ఒక మాట మీద ఎవరు చెప్తలేరు. అసలు చెప్తున్నారు. రెండో మాట కలెక్టర్ గారు వచ్చి మీకు రోడ్లు ఇస్తామన్నది. అదే 2 రోజులు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదని అంటాడు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండా సురేఖ గారు. బయట రేట్ ఎంత రేట్ ఉంటే అది వేరే ల్యాండ్ ఇస్తాం, ఇంతకన్నా ఇవ్వగలది. దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది. మీకేం కావాలని కోరుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళోంచి పోవాలి. అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? అదొకటి చూడండి. వెంకటేశ్వర గుమ్మడి. తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతోంది. ఈ పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ త్వరలో ఇస్తాం. బడ్జెట్లో 9,407 కోట్లు ఈ పథకానికి కేటాయించాం. మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలు ఉంటే అంతమందికి పథకం మంజూరవుతుంది. తల్లికి వందనం పథకం ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. దానికి గైడ్లైన్స్ త్వరలో ఫైనలైజ్ చేస్తాం జరుగుతుంది. రెండో ప్రశ్నకి సమాధానం, బడ్జెట్లో 9,407 కోట్ల రూపాయలు ఈ స్కీమ్కి అలొకేషన్ చేశాము. మూడో ప్రశ్నకి సమాధానం అవునండి. నాలుగో ప్రశ్నకి సమాధానం ఈ వివరాలు ఎనెక్షర్ 1లో పెడతాం జరిగింది. సబ్జెక్టులు ఎట్టింది అవ్వలేదు. సో 2 మాటలు చెప్పచ్చు అధ్యక్ష. ఎన్నికల ముందల బాబు సుప్రశిక్షణ మేనిఫెస్టో రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ప్రధానమైంది తల్లికి వందనం. ఇది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం ఒక్క బిడ్డకే కాదు, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని
ప్రధానంగా కోరటం జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష ఒకసారి మనం చూస్తే భారతదేశంలోనే రీప్లేస్మెంట్ రేట్ కన్నా అతి తక్కువ ఉన్న రాష్ట్రం తమిళనాడు అయితే, దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష. అందుకే పిల్లలకి అనేది ప్రోత్సహించాలి, పిల్లల చదువుకి ఆర్థిక సాయం చేయాలన్న ఆలోచనతో మన ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమం రూపొందించింది అధ్యక్ష. మనం ఒక్కసారి చూస్తే గత ప్రభుత్వం తల్లికి వందనం కింద సుమారుగా సంవత్సరానికి 5,540 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధ్యక్ష సంవత్సరానికి. కానీ ఇప్పుడు మన ప్రభుత్వ అధ్యక్ష దాదాపు 9,407 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది 50% ఎక్కువ అధ్యక్ష. గత ప్రభుత్వంతో పోల్చితే 50% ఎక్కువ నిధులు మనం కేటాయిస్తాం జరుగుతుంది అధ్యక్ష. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మే మాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం అందిస్తుందని ప్రజలకి చెప్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం, ఎన్నికల ప్రచారంలో చెప్పిన ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు. అన్నదాత సుఖీభవ. మీరు ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత ఒక మాట. మేము ఎన్నికల ముందు ఏ మాట చెప్పాము, మేనిఫెస్టోలో ఏది చెప్పాము అదే అమలు చేస్తున్నాం అధ్యక్ష. మీలాగా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం 12,500 ఇస్తామని ఊరు వాడా చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 7,000 ఇస్తే మీరు దానికి కొంత కలిపి 12,000 ఇచ్చారు. మేము మేనిఫెస్టోలో ఎన్నికల ముందు రేపు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ డబ్బుతో సహా 20,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. ఎన్నికల ప్రచారంలో చెప్పాం. మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, మొత్తమే మేము 20,000 ఇస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అది కూడా ఈ రోజు సభ్యుల సంఖ్య అడుగుతున్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెబ్లాండ్ ఉందో, వెబ్లాండ్ లో ఎవరి పేర్లు ఉంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది. అది మనకి 43 లక్షల మందికి అందుతుంది. ఇంకా మన దగ్గర అర్హత కలిగినటువంటి రైతులు ఇంకా 9-10 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 43 లక్షలు, మన దగ్గర ఉన్నటువంటి 9 లక్షలు, ఇంకా గ్రామ స్థాయిలో వ్యవసాయ అధికారులకి ఫీడ్బ్యాక్ ఇచ్చి తెప్పించుకొని అర్హత కలిగిన ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తాం. ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించేది ప్రజలే. సాక్షి పత్రికలు స్పీకర్పై తప్పుడు రాతలు బాధాకరం. చట్టసభలో చూస్తూ పెరిగినోడిని. ఇక్కడ చాలా మంది సీనియర్లు ఉన్నారు. సోమిరెడ్డి గారు కానివ్వండి, బుచ్చే చౌదరి గారు కానివ్వండి, మనోహర్ గారు కానివ్వండి, ఫరూక్ గారు కానివ్వండి, అందరినీ చూసి పెరిగినోడిని అధ్యక్ష. చిన్న వయసులో చట్టసభలు ఎట్లా నడుస్తాయి, చర్చలు హోరాహోరీగా జరిగేది. రాత్రి 2-3 వరకు కూడా చర్చ జరిగేది అధ్యక్ష. వ్యక్తిగతంగా ఎప్పుడు దూషించుకునేవారు కాదు, ఇష్యూ పైన మాట్లాడుకునేవారు, చట్టాల పైన చర్చ జరిగేది. ప్రజలకు ఏం కావాలో అదే చట్టసభలు, అలాంటి చట్టాలే చట్టసభలు చేసేవారు అధ్యక్ష. ఇది నాకు 2వ అవకాశం అధ్యక్ష. గతంలో కౌన్సిల్లో చేశాను, ఈ రోజు శాసనసభకు వచ్చాను అధ్యక్ష. కానీ అధ్యక్ష, ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత, వాళ్ళపైన ఉన్న బాధ్యత అంటే ప్రజలు వాళ్ళు గెలిపించారు 11 స్థానాల్లో. ప్రతిపక్ష చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు చేయకుండా ప్రతిసారి వచ్చి గవర్నర్ గారి స్పీచ్ ని కూడా డిస్టర్బ్ చేసి, ఇప్పుడు గవర్నర్ గారిని మనం గౌరవంగా ఆహ్వానిస్తాం, 2 సభల్ని ఉద్దేశించి మాట్లాడారు. కానీ ఆయన్ని కూడా అవమానపరిచే విధంగా చేసి, గతంలో మేము కూడా ధర్నా చేశాం, కూటమి సభ్యులు ధర్నా చేశాం, బెంచెస్ దగ్గర ధర్నా చేశాం. ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు. గవర్నర్ గారు ఉన్నప్పుడు ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు. ఆ రోజు మేము చాలా డిస్కస్ చేసి గవర్నర్ గారిని గౌరవించాలి, మనం రాకూడదని ఉందాతనదో లక్ష్మణ్ రేఖ గీసాం, మేము దాటలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను కూడా కొత్త మెంబర్ని, ఎస్పెషల్లీ అసెంబ్లీలో కొత్త మెంబర్ని అధ్యక్ష. రూల్స్ మేము కూడా తెలుసుకుంటున్నాం అధ్యక్ష. జనరల్ గా మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు, ఫరూక్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, గతంలో స్పీకర్లుగా చేశారు. పార్లమెంట్ మనకి ప్రెసిడెన్స్, జనరల్ డిస్కషన్ లో పార్లమెంట్ ప్రెసిడెన్స్ గా తీసుకుంటారు అధ్యక్ష. డైరెక్షన్స్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ క్లియర్ గా ఉంది. దాంట్లో చాలా స్పష్టంగా 121C లో చాలా స్పష్టంగా షల్ హ్యావ్ అట్లీస్ట్ అ స్ట్రెంత్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్ టు కాన్స్టిట్యూట్ అ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్, దట్ ఈస్ 1/10 ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. మీరే చెప్పారు అధ్యక్ష, ఇది ఉంది. ఇంతేకాకుండా మనోహర్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు తీసుకునే అధ్యక్ష, ఆ బుక్ లో కూడా చాలా స్పష్టంగా ఎగ్జాక్ట్ మనం కండిషన్స్ ఫర్ రికగ్నిషన్ లో చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు సెలెక్టివ్ మతిమరుపు అనుకుంటారు అధ్యక్ష.
ఎందుకంటే 13 జూన్ 2019 నాడు ఇక్కడనే కూర్చుంటే ఆయన ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఆ రోజు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది అధ్యక్ష. దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 లేదంటే 17 మందో ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే హౌస్ సాక్షిగా చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం, ఆయనకున్న దొంగ పేపర్ దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం. హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష. ఈ రోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని. ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీల పైన. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. టుడే ఎక్కడ గానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ గానీ ఎన్ని పరిగణనలు తీసుకోకుండా థ్రెట్ బేస్డ్ ఆన్ దట్ Z+ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి Z కేటగిరీ ఉంది అధ్యక్ష, Z+ ఇచ్చారు అధ్యక్ష. అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్ళేదేం కాదు. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ విల్ ప్రొవైడ్. బట్ చట్టం చాలా క్లియర్ గా చెప్తే మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం. చాలా చాలా బాధాకరం. ఆయనకు అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం, అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం. ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే సీనియర్లు ఇప్పటికే మనోహర్ గారు మాట్లాడారు. తప్పనిసరిగా దీన్ని సీరియస్ గా హౌస్ అందరం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష. రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. హౌస్ గౌరవం పెరగాలి, చర్చ జరగాలి, ఇష్యూస్ పైన హోరాహోరీగా చర్చ జరగాలి నేను ఆశిస్తున్నా. అప్పుడే మెరుగైన చట్టాలు మనం తయారు చేయగలుగుతాం, చట్టాలు కావాల్సిన సవరణలు తీసుకురాగలుగుతాం అని మీకు తెలుపుకుంటూ, మీరు ఏదైతే రూలింగ్ ఇచ్చారో అది అద్భుతమైన రూలింగ్ అధ్యక్ష. దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ గౌరవ మనోహర్ గారు చెప్పినట్లు తప్పనిసరిగా చేద్దామని మీకు తెలుపుకుంటూ. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన సోషియో ఎకనామిక్స్ సర్వే ప్రకారమే మా ప్రభుత్వ హయాంలో 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలను వెళ్ళగొడుతున్నారు. జిందాల్ వంటి పారిశ్రామికవేత్తలను బెదరగొట్టి రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడేలా చేస్తున్నారు. సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలనంటే నేను ఎలక్షన్స్ కన్నా ముందు ఎలక్షన్స్ ఒకసారి గమనిస్తే 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు, వ్యవసాయ రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి, చివరికి 87,612 కోట్ల రూపాయలకు గాను కనీసం వడ్డీలకు కూడా సరిపోని విధంగా తన 5 సంవత్సరాల అప్పటి పాలనలో కేవలం 15,000 కోట్ల రూపాయలు మాత్రమే విడల్చి చేతులు దులుపుకున్న పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు ఎలా ఓడిపోయాడో మనమంతా చూసాం. మళ్ళీ ఈరోజు సేమ్ అదే పద్ధతిలో మళ్ళీ రైతులను మోసం చేసే కార్యక్రమం మళ్ళా జరుగుతూ ఉంది. ఇప్పటికే రైతులకు 20,000 రూపాయలు మోసం చేశాడు. గత ఏడాది ఇవ్వకుండా ఎగరగొట్టేశాడు. ఈ సంవత్సరం మళ్ళీ 20,000 రూపాయలు ఎగరగొట్టే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు. ఇది మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. చంద్రబాబు నాయుడు అన్నాడు ఎన్నికల వేళ సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఎన్నికల వేళ PM కిసాన్ కాక అన్నదాత సుఖీభవ పేరుతో 20,000 రూపాయలు ఇస్తామన్నాడు. అసలు ఎన్నికలప్పుడు ఆయన అన్న మాటలేంటి? జగను రైతు భరోసా కింద PM కిసాన్ని కలుపుకొని ఇస్తా ఉన్నాడు. నేను అట్ట కాదు, నేను అన్నదాత సుఖీభవ ఇస్తా, నేను 20,000 రూపాయలు ఇస్తానన్నాడు. PM కిసాన్ కాక అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తా అన్నట్టుగా ప్రతి మీటింగ్లోనూ నమ్మబలికాడు. మరి PM కిసాన్ కింద పక్కన పెడితే అన్నదాత సుఖీభవకు సంబంధించి 53,58,266 మంది రైతులు ఉన్నారు. రైతు భరోసా అందుకున్న వాళ్ళు గతంలో మా ప్రభుత్వంలో 2023-24 సంవత్సరంలో లెక్కేసుకున్న మరి 53,58,266 మందికి ఇంటూ 20,000 రూపాయలు అంటే 10,717 కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి బడ్జెట్ అలొకేట్ చేయాలి. మొట్టమొదటి బడ్జెట్లో గత ఏడాది 1000 కోట్లు అలాట్ చేశాడు అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రాం. పోయేదేముంది, ఎలాగో ఇచ్చేది లేదు సచ్చేది లేదు కదా అని చెప్పి 1000 కోట్లు అలాట్ చేశాడు, ఎగరగొట్టేశాడు. ఇప్పుడు ఎంత చేశాడు అని అంటే ఇప్పుడు రెండో బడ్జెట్లో 6,300 కోట్లు అలాట్ చేసినాడు. ఇక్కడ కూడా ఎక్కడ 10,717 కోట్లు కనిపించదు. ఎందుకంటే ఎలాగో ఇచ్చేది లేదు సచ్చేది లేదు, ఎలాగో మోసం చేసేది కదా అన్నట్టుగా తయారైంది చంద్రబాబు నాయుడు పరిస్థితి. ఇప్పటికే ప్రతి రైతుకు చంద్రబాబు నాయుడు 20,000 రూపాయలు బాకీ పడ్డాడు, ఎగనామం పెట్టాడు. ఈ రెండవ ఏడాది ప్రతి రైతుకు
మళ్ళీ ఈ రెండో ఏడాది కూడా కలుపుకుంటే మరో 20,000 రూపాయలు. అంటే మొత్తంగా ఈ రెండో ఏడాది కూడా గడిస్తే 40,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా చంద్రబాబు నాయుడు ఎగనామం పెట్టాడు, బాకీ పడ్డాడు. సోషియో ఎకనామిక్ సర్వే, వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే వీళ్ళ ప్రకారమే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో 102,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఈ వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏకంగా 32,79,970 ఉద్యోగాలు ఇచ్చారు. 32,79,770 ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఆ 5 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. మొత్తంగా వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో అటు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో అయితేనేమి, ఎంఎస్ఎంఈ సెక్టార్స్లో అయితేనేమి, మొత్తానికి ఆ 5 సంవత్సరాలలో 40 లక్షల పైసలకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా చెప్పగలిగే పరిస్థితిలో ఉంది. వీళ్ళు ఒకవైపున ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా మరోవైపున పారిశ్రామికవేత్తలను బెదరగొట్టి పంపిస్తూ ఉన్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చిన సజ్జన్ జిందాల్ని బెదరగొట్టి పంపించాడు. అరబిందో సంస్థను వీళ్ళే బెదిరించి పంపించేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్ళ హయాంలో పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేశారు.